సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 9663653653. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే. ఇష్యూ అది ఏ స్థాయికి వెళ్ళిందంటే చాలా పీక్స్కి వెళ్ళిపోయిందనమాట. డెఫినెట్గా మీతో అర్జెంటుగా మాట్లాడాలని అనిపించింది. చిన్న చిన్న మనస్పర్ధలండి, బహుశా ఓపెన్గా మాట్లాడకపోవటం, ఎవరైనా ఏ రిలేషన్ అయినా అలాంటివే రీజన్స్ ఉంటాయా అనిపిస్తూ ఉంటుంది నాకు. అన్ని రిలేషన్షిప్స్ లో సానుకూలంగా స్మూత్ గా వెళ్ళే రిలేషన్షిప్ అక్క చెల్లెలదమ్మా, చాలా వరకు అవును, అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ వాళ్ళదే మన వరకు వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏదో క్లిష్టమైన సమస్య అయి ఉండాలి. అవును, ఒకసారి కాంటాక్ట్ చేయండి. డెఫినెట్. అమ్మాయి పేరు ఏంటండి? హలో హలో, ఎవరండి? నమస్తే అమ్మా, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం మేడం. ఓ మీరా మేడం, బాగున్నాను మేడం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం మీరు నాకు కాల్ చేస్తారని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నాతో పాటు మరి డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారమ్మా. నువ్వు నాకు ఈ విషయాన్ని ఒక్కసారి క్లియర్గా డాక్టర్ గారితో చెప్తావా? ఓకే మేడం, చెప్తాను మేడం. హలో రేవతి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పమ్మా. మేము ముగ్గురం సార్. నాకు మా అక్క పేరు పద్మావతి, తమ్ముడు పేరు శ్రీను సార్. మాకు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అక్కకు నాకు 8 years గ్యాప్ ఉంటుంది సార్. ఓకే. తమ్ముడికి నాకు 2 years గ్యాప్ సార్. ఏం చేస్తున్నావమ్మా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మేడం. సార్ మా అక్కకి పెళ్లి అయిపోయింది సార్. మా బావగారు చాలా మంచోరు మేడం. ఓకే, పిల్లలు ఉన్నారమ్మా? ఒక బాబు ఉన్నాడండి, తన పేరు చింటూ. ఓకే. మేము చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు మేము కోల్పోయామండి. అప్పటి నుండి మా అక్క మా బావ మా అమ్మ నాన్న ప్లేస్ లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మేడం. నీకు ఏ వయసు అప్పుడు అమ్మా నాన్నని కోల్పోయావు? నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు సార్. ఎలా చనిపోయారమ్మా? యాక్సిడెంట్ లో చనిపోయారు సార్. మరి ఎలా అమ్మా, ఎవరు చూసుకున్నారు అప్పటి నుంచి? అప్పటి నుంచి మా అక్క బావే చూసుకున్నారు సార్. మా బావగారు చాలా మంచోరు సార్. ఇంకా వాళ్ళే అమ్మా నాన్న మమ్మల్ని చదివించారు సార్. మాకు డ్రెస్సులు కానీ ఎవ్రీథింగ్ మా బావ మొత్తం చూసుకున్నారు. వాళ్ళిద్దరే. తమ్ముడు డిగ్రీకి వచ్చిన తర్వాతకి ఒక అమ్మాయిని మా ఇంటికి తరచుగా తీసుకొస్తుండేవాడు సార్. ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేపించాడు అన్నమాట మా అందరికి ఓకే. కూడా. ఓకే సరే ఫ్రెండ్ కదా, అందరు బాగానే ఉంటారు కదా అని చెప్పి వదిలేసాం సార్. ఒక రోజు తీసుకొచ్చి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు సార్ సడన్ గా. ఏది 20 years కే? 20 years కదా సార్. మా అక్క చాలా చెప్పి చూసింది సార్, వద్దు నాన్న, నీకు మనకు అమ్మ నాన్న లేరు కదా, మన బావగారు మనని చాలా బాగా చూసుకున్నారు కదా, ఇలా తప్పు చెయ్యకు, నువ్వు జాబ్ చేసుకొని మంచిగా చదువుకుంటాయి కదా, మన ఫ్యామిలీ బాగుంటుందని చాలా చెప్పి చూసాం సార్. ఆ పిల్ల ఎవరు? తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్ అమ్మా? అవును మేడం. ఎంతవరకు వచ్చిందమ్మా ప్రయాణం? మేము ఎంత చెప్పినా గానీ మా తమ్ముడు వినలేదు సార్. చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్ మా తమ్ముడు. ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి? 10 నెలలు అవుతుంది సార్. అంతే. తమ్ముడు ఇలా వెళ్ళిపోవటంతో అక్క ఎంత మనస్తాపం చెందిందమ్మా? అక్క ఏమైనా డిప్రెషన్ లోకి వెళ్ళిందా? తనలో తాను ఉందా లేదా? తన ప్రస్తుతం ఆ అంశం బట్టి తన పరిస్థితి ఏంటి? తమ్ముడు వెళ్ళిపోయినప్పటి నుంచి అక్క చాలా ఏడ్చింది సార్. మేము కూడా చాలా ఏడ్చాము. వాడి కోసం వెతికాం సార్. వాడి నుంచి మాకు ఎటువంటి ఆచుకోలేదు సార్. మా తమ్ముడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడో అప్పటి నుంచి మా అక్క నన్ను టార్చర్ చేస్తుంది సార్. చాలా అనుమానిస్తుంది సార్. నా వల్ల అవ్వట్లేదు సార్. అతను వెళ్ళటం నిన్ను టార్చర్ పెట్టడం ఏంటమ్మా? నువ్వు వాళ్ళ ప్రేమకి ఏమైనా కారణమా? కాదు సార్, తమ్ముడు లేచిపోయాడు కదా ప్రేమించి, నువ్వు కూడా అలానే వెళ్తావు భయం. అని సార్. భయం. భయమా? మరి దారుణం తెలుసా సార్, నేను కాలేజ్కి వెళ్ళొస్తే కూడా నా బ్యాగ్ చూస్తుంది సార్, బుక్స్ అన్ని దులుపుతుంది సార్. మా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసి స్పీకర్ లో పెట్టి మాట్లాడు, నేను కాలేజ్కి వెళ్ళకపోయినా ఎవరైనా అబ్బాయిలు ఫోన్ చేస్తే అబ్బాయి నీకెందుకు కాల్ చేస్తున్నాను, ఒక్కదానే ఉన్నావా క్లాస్ రూమ్ లో, ఇంకెవరు లేరా అని చెప్పి అడుగుతుంది సార్. మా ఫ్రెండ్స్ కు నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు సార్. అందరు నన్ను దూరం పెడుతున్నారు సార్. భయపడతారు, ఈ అమ్మాయిని ముట్టుకుంటే వాళ్ళకి కరెంట్ షాక్ కొడుతుంది. అంతేగా. నా ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళినాక నన్ను తీసుకెళ్ళట్లేదు సార్. నేను అడిగితే అమ్మ వద్దమ్మా, మీ అక్కకు నీకు దండమ్మ అని చెప్పి అంటున్నారు మేడం. నేను ఇంకేం చెప్పాలి? అడుగడుగునా చనిపోయాను మేడం. అదేనమ్మా, అడుగడుగునా ఈ అవమానంతో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, అంతేనా తల్లి? అవును మేడం. మరి నీకు పెళ్లి చేస్తానని గానీ సంబంధాలు చూద్దామని గానీ అట్లా ఏమన్నా చెప్తున్నారా అక్క? అలా ఏమి లేదు మేడం. నేను ఫోన్ పట్టుకుని జోక్స్ చూసినా కానీ ఎందుకు అంతగా నవ్వుతున్నావు అని అడుగుతుంది మేడం. టీవీలో ఉన్న సాంగ్స్ వస్తే ఎందుకు చూస్తున్నావు, లవ్ చేస్తున్నావు అని చెప్పి అనుమానిస్తుంది మేడం. ఇక ప్రతిదీ ఆవిడ కనెక్ట్ చేసేసుకుంటున్నారు. నేను నైట్ టైం లో ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటే ఈ టైం దాకా ఎందుకు మిల్క్ తోటి ఉన్నావు, ఏం చేస్తున్నావు బుక్ లో,
అని చెప్పి అనుమానిస్తుంది మేడం. అంతకుముందు లేదమ్మా ఇవన్నీ కూడా? ఇవన్నీ ఎప్పుడు లేదు సార్. నన్ను చాలా బాగా చూసుకునేది. తమ్ముడైతే ఎప్పుడైతే చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి నన్ను అనుమానించడం సార్. తమ్ముడు ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నాడమ్మా? మనకి కాంటాక్ట్ లో లేడా శ్రీను? లేడు సార్. తను ఎక్కడున్నాడో మాకు కాంటాక్ట్ మేము చాలా సార్లు వెతికి చూసాం సార్. మాకు అందుబాటులో ఆచూకీ ఏం తెలియదు సార్ వాడి గురించి. ఇప్పుడు అమ్మాయి తరపున ఎవరన్నా ట్రై చేయటం కానీ అట్లా ఏమన్నా చూసారమ్మా? చూసామండి. మాకేం తెలియదని చెప్పారు అందరూ. కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు ఒక చిన్న సంఘటన అంత పీక్ స్టేజ్ కి అనుమానాన్ని క్రియేట్ చేసేస్తుందండి. బాధ్యత నింపేటటువంటి బరువు ఉంటుంది చూడండి. ఆ. ఎంత పిన్న వయసులో ఒక వ్యక్తి బరువు తీసుకున్న తర్వాత ఆ బరువుని పక్కనుండేటటువంటి భర్త స్వీకరించి చెరి సమానంగా పంచుకున్న తర్వాత ఈరోజు ఆ అమ్మాయి జీవితంలో భరించలేనటువంటి ఒక అంశం ఏదన్నా ఉంది అంటే ఎవరు? వీళ్ళ అక్క గురించి చెప్తున్నాను. అవమానం. అవమానంతోని ఒక తల్లిదండ్రులు పడేటటువంటి అవమానం చిన్నప్పటి నుంచి ఆ వయసు నుంచే బరువు బాధ్యతలు పెంచుకుని ఈ స్థాయి వరకు వచ్చి భర్త చేతి కూడా అంగీకరించి చింటూ అనే చిన్నోడితో పాటు వీళ్ళిద్దరిని కాపాడుకుంటూ వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం పెంచావమ్మా? వాళ్ళని గాలికి వదిలేసిన వాళ్ళు బాగుపడి ఉండేవారు. నీ పెంపకంలోనే లోపం ఉందేమ్మా. తల్లిదండ్రులు లేకపోవడం ఒక దురదృష్టం అయితే నువ్వు దగ్గరుండి పెంచడం ఇంకో దురదృష్టం ఏమనేటటువంటి అవమానం. అది అక్కడ జరిగేటటువంటి అదే ఇంత. అవమానంలోంచి వచ్చే భయం, భయంలోంచి వచ్చే అనుమానం. ఓకే ఓకే. సరే, మనము ఇంకా ఏం ఇంకా అంతేనమ్మా? అంటే ఈ అనుమానం అనేటటువంటిది నాకు నచ్చట్లేదు అక్క, దయచేసి నన్ను నమ్ము అని చెప్పి నీ మనసులో ఉన్న బాధను ఎప్పుడైనా అక్కకి ప్రేమగా చెప్పావా? చెప్పడానికి చాలా ప్రయత్నించాను సార్. నువ్వు చేసిన తప్పుకి కప్పు పుచ్చుకుంటున్నావు అంటుంది సార్. ఇంకా చెప్పడం కూడా మానేశాను సార్. కానీ ఒక పాయింట్ టు బి నోటెడ్ కదమ్మా రేవతి, తమ్ముడు ఇలా చేస్తాడని చెప్పి నువ్వు కానీ అక్క కానీ ఎక్కడా కూడా కల్లో కూడా అనుకోలే కదా? అనుకోలేదు సార్. ఓకే, సో అది అందరికీ ఒక పెద్ద షాక్ అయిపోయింది, నీకు కూడా కదా? అవును సార్. నేను ఎందుకనంటే సార్ మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది సార్. ఇప్పుడు అలా ఎవరు సార్ ఇప్పుడు చూసేది? బావ కూడా చాలా మంచోరు సార్. మా తండ్రి స్థానం తీసుకుని నీ చూసుకున్నాడు తమ్ముడు సార్. చేసిన బావ పాపం కూడా. నీకు శాపం అయింది అంతే. మరి ఇప్పుడు బావ పాత్ర ఏంటి నాన్న? అప్పుడు తమ్ముడు ఇట్లా చేయటం వల్ల ఆయన ఎలా ఉంటున్నారు? నీతో అక్కలాగానే బిహేవ్ చేస్తున్నారా? ఆయన నార్మల్ గానే ఉంటున్నారా? బావగారు కూడా అలానే అన్నారంటే సార్ మా అక్కతో. మా అక్క వచ్చి మాకు చెప్పేది, మీ తమ్ముడికి ప్రెషర్ రండి, అటు మీరు నుంచి ఇలా వస్తుంది చేస్తే మీ చూడండి. తమ్ముడు వెళ్ళిపోయాడు కదా. తమ్ముడు అంటే కనుక మీ ఇద్దరికి ప్రత్యేకంగా అక్కకి చాలా అటాచ్మెంట్. ఎందుకంటే దగ్గర దగ్గర వాళ్ళిద్దరి మధ్యన 10-12 సంవత్సరాలు తేడా ఉంది కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళ అక్క తమ్ముడు అనే దానికంటే తల్లి కొడుకుల్లాగా ప్రయాణము. చింటూ ఎంతో తమ్ముడిని కూడా అలాగే చూస్తుంటది. సరేనమ్మా, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటమ్మా? సార్ ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను సార్. మరి లంచ్ బాక్స్ తినకుంటే కూడా ఎవరితో బయటకు వెళ్ళావు అని చెప్పి అనుమానిస్తుంది సార్. ఇక ప్రతి అడుగుని ఆవిడ అనుమానంగానే చూస్తున్నారు, అంతేనమ్మా? అవును మేడం. నేను మా అక్క వాళ్ళ బాబు కోసం చాక్లెట్స్ తీసుకొచ్చిన కానీ నీకు ఎవరిచ్చారు చాక్లెట్స్? ఇప్పుడు వీడి పైన చెప్తున్నావు అని కూడా అంటుంది మేడం. అది అసలు చాలా కష్టం కదా కళ్యాణ్ గారు. అంటే యూజువల్గా ఏంటంటే, అంటే నేను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ రేవతి, నేను యూజువల్గా ఏంటంటే ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత 1-2-3 నెలలు 4 నెలల పాటు అదే ఆలోచనలో ఉండటం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాత అనుమానాస్పదంగా ప్రవర్తించడం, ఇదేంటంటే అమ్మా నాన్నలు పిల్లల మీద చూపెట్టేటటువంటిది అయ్యి ఉండొచ్చు, అన్నయ్యలు తమ్ముడు చెల్లెల మీద చూసేటటువంటి. అంటే అరే ఇది ఒక సంఘటన జరిగింది కదా, మళ్ళీ ఇటువంటి సంఘటన ఇంట్లో పునరావృతం కాకూడదని చెప్పి. కానీ ఎక్కడో చోట కొంత ప్రయాణం చేసిన తర్వాత, ఒక 3-4 నెలలు ప్రయాణం చేసిన తర్వాత అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగి చెకింగ్లన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం వచ్చి ఇటువంటి అనుమానం అనేది చల్లబడుతుంది. కామ్ డౌన్ అవుతారు. మరి పద్మావతి గారి విషయంలో అది జరిగిందా లేదా, లేదంటే ప్రతిరోజు మెట్టు ఎక్కి అనుమానం ఇంకో రకరకాల యాంగిల్ షేపుల్లో వెళ్ళిపోతుందా అనేది నువ్వు మాకు చెప్పగలవు. తగ్గుముఖం పడుతుందా, ఇంకా ఎక్కువ అవుతుందా? ఇంకెక్కువ అవుతుంది సార్. ప్రేమ ఉంటే చెప్పుకోవాలి, అనుమానిస్తారా సార్? అదే దాని ఆ పదం కొద్దిగా డెలికేట్ అమ్మా, ఆలోచిద్దాం. పద్మావతి గారితో మాట్లాడితే అది అనుమానమా భయమా ఏంటి అనేది దాని అతి కరెక్ట్. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ప్రేమ అనే చోట అనుమానం అనేది రెండు మ్యాచ్ అవ్వట్లేదు. విపరీతంగా ప్రేమించేటటువంటి అక్క చెల్లెల మీద అనుమానం ఏంటి? అమ్మ నిన్ను అనుమానించడం అంటే ఇంకా ఏ స్టేజ్ లోకి వెళ్ళారు చెప్తే నువ్వు డాక్టర్ గారు అప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలనేది ఆలోచిద్దాం. రేవతి, సార్ చెప్పండి. బహుశా అనుమానం అనేటటువంటి పదం కరెక్ట్ కాదేమో, ఇక్కడ అతి జాగ్రత్త జాగ్రత్త. అనేటటువంటి పదం వాడాలేమో, లేదంటే అతి భయము, దాంట్లోంచి వచ్చే అతి జాగ్రత్త అనేటటువంటి భయం నీకు అది కాస్త ఏంటంటే ఆవిడ అతి జాగ్రత్త కాస్త నీకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కాబట్టి నువ్వు దానికి అనుమానం అనే పదాన్ని వాడుతున్నావేమో.
సరే నీకు ఏది కన్వీనియంట్ అయితే అది కన్వీనియంట్, కానీ ఎంతవరకు నీకు ఇబ్బందిగా ఉందమ్మా ఈ ప్రవర్తన? సార్ నేను బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉన్నా కానీ ఎందుకు అంతసేపు ఉంటాను వాష్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళామని కూడా అంటుంది సార్. నేను ఇంకేం చెప్పాలి సార్? నీ ఫోన్ చెక్ చేస్తుందమ్మా? నా ఫోన్ మా అక్క దగ్గరే ఉంటుంది సార్. అలా అనుమానిస్తున్నా అని చెప్పి కూడా ఫోన్ ఇచ్చాను సార్. నా పాస్వర్డ్స్ అన్ని తెలుసు సార్. కాలేజ్కి డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ ఎలాగమ్మా నీది? నేను ఒక్కదాన్నే వెళ్తాను సార్. ఇంక ఇంటికి వచ్చాక ఎటువంటి ప్రశ్నల వర్షం కురుస్తుంది అనే భయం ఉంటుందా కాన్స్టెంట్ గా నీకు ఫియర్? నాకు ఇంటికి వెళ్ళామంటే చాలా భయం వేస్తుంది సార్. కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి చాలా టైం తీసుకొని భయపడుకుంటూ వెళ్తాను సార్. ఈ రోజు ఏమంటుందో మళ్ళీ ఇంకెంత బాధపడాలో అని చెప్పి నా బ్యాగ్ కూడా చెక్ చేసింది సార్. నేను ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు సార్. మరి కాదు నాన్న, నువ్వు ఎందుకు అక్క ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని అట్లా ఏమన్నా నువ్వు ఒకసారి అడిగావా? అడిగాను మేడం, చాలా అడిగి చూసాను కానీ నా మాట వినిపించుకోవట్లేదు మేడం. బావతో చెప్తే ఎలా ఉంటుందో, బావ అక్క ఇలా ప్రవర్తిస్తుంది, నాకు ఆ ఉద్దేశం లేకపోయినా ఇటువంటి ఆలోచన నాకు ఇబ్బందికరంగా ఒక్క మాట చెప్పలేకపోయావా? సార్ అలా చెప్పి చూసాను సార్. నాకు తెలీదమ్మా, అంతా మీ అక్కతోనే మాట్లాడుకో అని చెప్పాను సార్. ఏం బావతో నేను ఓపెన్గా ఎలా మాట్లాడతాను సార్? ఈ విషయం మాట్లాడలేదు కదండి. ఇప్పుడు మా అక్కే ఇట్లా చేస్తోందని బావతో బయట నుంచి వచ్చిన వ్యక్తి కదా డాక్టర్ గారు. అంతేనమ్మా. నీ ఫీలింగ్ ఏంటి నాన్న? ఇప్పుడు అక్క మీద కోపం ఉందా, ప్రేమ ఉందా, భయం ఉందా? ఎటువంటి ఫీలింగ్ నీకు ఇప్పుడు? నాకు మా అక్క అంటే చాలా ప్రేమ సార్. కాకపోతే మా అక్కనే మాటలు తీసుకోలేకపోతున్నాను సార్. కొన్నిసార్లు చనిపోదాం అనుకుంటున్నాను సార్. అవును, అదేం కాదులే అమ్మ రేవతి, ఇది బేసిక్ మిస్అండర్స్టాండింగ్. బహుశా అక్క పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించగలిగితే కనుక ఇష్యూని రిజాల్వ్ చేయొచ్చు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అనుమానం, కానీ వాస్తవానికి అక్క మనసులో ఏం పరిగెడుతుంది అనేది కూడా మనం కనుక్కోవాలి. ఒకసారి మరి అక్కకి లైన్ కనెక్ట్ చేయమా, చెప్పు ఇట్లా మేము ఉన్నామని చెప్పి. ఓకే మేడం, దెన్ చెప్తాను. మాట్లాడదాం. చూసారా, అందరూ ఉంటూనే ఏకాకి అయిపోవటం ఇదే. ఈ అమ్మాయి ఏంటంటే అందరూ ఉన్నారు, సడన్ గా ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు లేకపోతే అన్నయ్య అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, బావ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా తమ్ముడు లేడు, అక్క లేదు, బావ లేదు, స్నేహితులు లేరు. తల్లిదండ్రులు ఉంటే ఆ అమ్మాయి అంత బాధ్యత తీసుకునేది కాదేమో. తల్లిదండ్రులు లేకపోయేసరికి ఆ స్థానం తను తీసుకునేసరికి. హలో హలో అక్క. హలో మా చెప్పు రేవతి. ఏం చేస్తున్నావు అక్క? నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు? కాలేజ్ లో ఉన్నానక్క. తిన్నావా అక్క? తిన్నానమ్మా. చింత ఏం చేస్తున్నాడు? వాడు ఆడుకుంటున్నావు. ఓకే రేవతి అక్క చెప్పక్క. నువ్వు ఎక్కడున్నావు? సౌండ్ అక్కడ బాయ్స్ సౌండ్ వస్తుంది. నేను కాలేజ్ లో ఉన్నానక్క. ఏంటక్క ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఇదే మాట అడుగుతావు? నేను ఇంకెక్కడికి వెళ్తానక్క? కాలేజ్ లోనే కదా నేను ఉన్నది. కాలేజ్ లో బాయ్స్ ఉన్నారా అక్క? అవునమ్మా ఉన్నారు, కరెక్టే, లేదని కాదు. నీ పక్క నుండే సౌండ్ వస్తుందని అడుగుతున్నాను, దాంట్లో తప్పేముంది? మేము ఇక్కడ బయటకు వచ్చామక్క వాష్రూమ్ కి. గ్రౌండ్ లో చాలా మంది ఉంటారు కదక్క, పక్క పక్కన వాయిస్ వినిపిస్తే నేనేం చేయాలక్క? ప్రతిసారి ఎందుకక్క ఇలా మాట్లాడి టార్చర్ చేస్తున్నావు? టార్చర్ అని ఎందుకంటున్నావు అమ్మా నువ్వు? నీకు నేను టార్చర్ ఏం పెడుతున్నా అడిగాను కదా. నేను అక్కడ బాయ్స్ ఉన్నారు ఏంటి అని అడిగాను, అయితే దానికి టార్చర్ అని ఎట్లా అనుకుంటావు నువ్వు? ఒక్కసారి అడగాలక్క. ప్రతిసారి రోజు ఇదే మాటలు. నేను ఎప్పుడు కాల్ చేసిన పక్కన ఎవరు వాయిస్ ఏంటక్క ఇది నాకు? నేను ఒక్క నిమిషం ఉండు. నువ్వు ఒకవేళ మీ గర్ల్స్ ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడితే నేను అడుగుతానా? బాయ్స్ సౌండ్ వస్తేనే కదా నేను అడిగేది నిన్ను. నా జాగ్రత్తగా నేను ఉంటున్నా, బయట జరుగుతున్నది అన్ని చూస్తున్నాను కాబట్టి నేను అలా అడుగుతున్నా. నీకెందుకు అనిపిస్తుంది అట్లా నేను టార్చర్ పెడుతున్నా నిన్నని? అదే అక్క, అది కూడా కరెక్టే అక్క. నువ్వు నాకు చెప్పి చూడాలి కదా అక్క. ప్రతిసారి అబ్బాయిల వయసు ఎందుకు? క్లాస్ రూమ్ లో లేని కొంచెం బయటకు వచ్చాను. గ్రౌండ్ లో అబ్బాయిల మాట వినిపించదా అక్క? ఇప్పుడు నువ్వేమన్నా నేను అడిగినప్పుడు నేను కాలేజ్ లో ఉన్నాక నువ్వు బయటకు ఉన్నా అన్నావా? నేను వాష్రూమ్కి వచ్చినాక ఇక్కడ బయట ఉన్నా, నేను కాల్ చేసినా అంటే నేను ఆగిపోయేదానిగా. నువ్వు అట్లా అనలే కదా కాలేజ్ లో ఉన్నా అన్నావు, అందుకు నేను అడిగినా. అదే గ్రౌండ్ లో ఉన్నాం అక్క. గ్రౌండ్ లో చాలా మంది ఉంటారు కదా అక్క, వాయిస్ వినిపించదా అక్క? సరేలే దానికి ఎందుకు అంతగానం ఇదవుతున్నావు నువ్వు? నేను అడిగినాను కదా, నీకు అంతే కదా. ఇప్పుడు దానికి అంతగానం టార్చర్ గా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? అలా అని కాదక్క. ఇంటికి వస్తేనేమో నా బుక్ చూస్తావు, నా బ్యాగ్ ఓపెన్ చేస్తావు, తినకుంటేనేమో బయటికి వెళ్ళావు, నా ఫోన్ చూస్తావు, ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే స్పీకర్ లో పెట్టి మనం మాట్లాడుతావు. ఎవరైనా మా క్లాస్ బాయ్స్ కాల్ చేస్తే వాడు నీకెందుకు కాల్ చేశాడు? క్లాస్ అయినాక అందరు మాట్లాడుకోరు అక్క. అన్నయ్య అని పిలవమంటావు అక్క చివరికి. అలా ఎలా పిలుస్తారు అక్క క్లాస్ అబ్బాయిలని? చెప్పు నువ్వే ఒకసారి. ఒకసారి ఆగమ్మా, నువ్వు అన్ని కానీ అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు?
నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చినాక మాట్లాడదాం. ఇవన్నీ ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? నాకు అక్క ఒకటి చెప్తున్నాను విను, నాకు నీ అనుమానం నా వల్ల అవ్వట్లేదు అక్క. నేను అందమైన జీతానికి కాల్ చేశాను అక్క, సార్ తో మాట్లాడండి అక్క. అక్కడికి ఎందుకు వెళ్ళినావమ్మా నువ్వు? ఏం చేయాలక్క, నేను చెప్తే నువ్వు నాకు పట్టించుకోవట్లేదు, అనుమానిస్తున్నావు, నాకు చెప్పుకోవడానికి మనుషులు కరువయ్యారక్క. అందుకే సార్ అప్రోచ్ అయ్యాను నేను. అంతగా టార్చర్ ఏం పెట్టినాను రా నిన్ను? అంతగా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు నన్ను? టార్చర్ కాదక్క, నీకు నా పైన ప్రేమ ఉంది. నేను టార్చర్ పెడుతున్నా అంటున్నావు కదా, సరే ఓకే, సార్ తో మాట్లాడతాను. సరే నేనే టార్చర్ పద్మ గారు నమస్తే అండి. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, నేను జయానండి. అందమైన జీవితం ప్రోగ్రామ్ లో ఉన్నాము. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. రేవతితో ఇంతకు ముందే మేము మాట్లాడామండి. సరే ఒకసారి మీతో కూడా, అంటే మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని మేము కాల్లోకి తీసుకున్నాము. తను ఫోన్ మాట్లాడిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అక్క అంటే నాకు ప్రాణం, నేనంటే మా అక్కకి ప్రాణం, ఇదే చెప్తా ఉందండి. కానీ ఈ అనుమానం అనే ఈ పదాన్ని ఎంత ప్రాణము ప్రేమ వింటున్నామో, అనుమానం అనే పదాన్ని కూడా తను మొదలు పెట్టిన దగ్గర నుంచి అదే చెప్తా ఉంది. పద్మావతి గారు నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీలాంటి మంచి వ్యక్తుల్ని అభినందించాలి, ఆశీర్వదించాలి. మీలాంటి వాళ్ళు ఈ భూప్రపంచం మీద మళ్ళీ మళ్ళీ పుట్టాలి అని కోరుకోవాలి. ఎందుకంటేనమ్మా చిన్న విషయం కాదు. ఎందుకు అంటే సుమారుగా మీకు ఎంత ఉంటాయి అప్పుడు 21-22 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఇద్దరు పోగొట్టుకున్నటువంటి ఇద్దరు పిన్న వయసులో ఉండేటటువంటి ఇద్దరు పిల్లల్ని మీరు కాపాడుకుంటూ ఈ మంచి విషయాలన్నీ మీ రేవతే చెప్పిందమ్మో, మాకు ఇంకో విధంగా తెలియదు. అంటే ఒక ఆ పిన్న వయసులో ఉండేటటువంటి అప్పుడప్పుడే పెళ్ళైనటువంటి ఆడపిల్ల వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి చదివించుకుని ఆలనా పాలనా చూసుకుంటూ దాంతోపాటు భర్తను కూడా కాపాడుకుంటూ తన కుటుంబాన్ని నడిపించుకుంటూ భర్తకి ఇబ్బంది లేకుండా ఈ భర్త యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటూ వీళ్ళని కాపాడుకుంటూ ఇంత ముందుకు తీసుకురావటం అనేటటువంటిది మానవ మాత్రుడికి చాలా కష్టమైనటువంటిది. అది మీరు సక్సెస్ఫుల్గా చేశారు అనేటటువంటిది నా అభిప్రాయం కదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే అందు గురించి ఫస్ట్ మీరు కొద్దిగా చల్లబడతారని చెప్పి మీలో ఉండేటటువంటి 4 గొప్ప గుణాలను, నేను చాలా రేర్గా చూసేటటువంటి గొప్ప అంశాలని మీకు నేను మళ్ళీ విడమర్చి చెప్పడం అనేది జరుగుతుంది. దానికి మీకు అభినందనలు. చాలా సంతోషం అమ్మా మీలాంటి వ్యక్తులతో మాట్లాడటం అనేటటువంటిది. రేవతి గారు ఈరోజు మాకు ప్రధానంగా కాల్ చేయడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్క ప్రేమ కరువయ్యిందో, లేదంటే అక్క అంటే నాకు ఇష్టం లేదనో, అక్క అంటే కోపంగా ఉందనో, మా ఇద్దరి మధ్య ప్రేమ ఇదివరకు ఉండేది ఇప్పుడు తెగిపోయిందనో ఉద్దేశం అన్నది కాదు. ప్రేమ అనేటటువంటిది ఈరోజు అవరోధాలు దాటి, అంటే పరిధులు దాటి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయిందండి. ఆ ప్రేమ అనేటటువంటిది కాస్త దాని యొక్క మీనింగ్ మారిపోయి అనుమానం అనేటటువంటి ఏరియాలోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతుంది. ఇది అనుమానం అంటారా, జాగ్రత్త అంటారా, ఏమిటి అసలు మీకు జరుగుతుంది? అందులో ఏంటంటే ఆ అమ్మాయి చెప్పటమే కాకుండా ఇప్పుడు మేము లైవ్లో కూడా విన్నాం, పక్కన బాయ్స్ మాట వినిపిస్తూ ఉంటే కనుక అబ్బాయిల మాట ఎందుకు వినిపిస్తుంది? నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నాను అని అన్నావు కానీ గ్రౌండ్లో వాష్రూమ్ దగ్గర లేనన్నావు కదా, నువ్వు చెప్తే కరెక్ట్గా చెప్పాలి కదా. నేను ఈ మాత్రం అనేటటువంటి దానికి నువ్వు అంత రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే మీరు మాట అంటున్నారు, ఆ అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది, ఆ అమ్మాయి ఇబ్బంది పడటం వల్ల ఆ అమ్మాయి రియాక్ట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన? ఇప్పుడు మీరు విన్నారు కదా సార్, జస్ట్ నేను తనని అడిగాను ఏమని, ఎక్కడ ఉన్నావు అమ్మా అంటే కాలేజ్ లో ఉన్నాను, పక్కన వాయిస్ వస్తుందని అడిగాను సార్. నేను కాదనట్లేదు, ఎందుకంటే నేను జాగ్రత్త. ఆల్రెడీ మా తమ్ముడు మ్యారేజ్ చేసుకున్నాడు సార్. నేను ఇంత కష్టపడి ఇంత పెంచి ఇంత చేసినా గానీ వాడు నా మాట వినకుండా వెళ్ళి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. వాడంటే సరే చేసుకున్నాడు, బాయ్, వాడు ఎట్లాగైనా ఇది చేసుకుంటాడు, మనకి వాడికి వదిలేసినాను. కానీ మా ఆడపిల్ల కదా సార్, రేపు ఇట్లాంటి పరిస్థితి వస్తే రేపు ఒక మంచోడు ఉండొచ్చు, మంచోడు ఉండకపోవచ్చు. నేను పడింది జాగ్రత్త తన కోసమే. ఇన్నేళ్ళు నేను పెంచి సాధిందాన్ని ఇప్పుడు ఎందుకు సార్ నేను ఆమెకు టార్చర్ ఇస్తాను? పాయింట్ టు బి నోటెడ్ అమ్మా, మంచి మాట మీరు అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. అంటే ఏంటంటే ప్రేమ వల్ల నాకు వచ్చేటటువంటి హక్కులు, పెంచటం వల్ల నాకు వచ్చేటటువంటి హక్కులు అనేటటువంటి విధంగా నా బిడ్డల్ని నేను కాపాడుకోతే, నేను బిడ్డే అంటానమ్మా, నేను నీ చెల్లి అన్ను, నీ బిడ్డ అంటాను. నీ బిడ్డను కాపాడుకునేటటువంటి హక్కు నాకు ఉంది అనేటటువంటి పదాలు మీరు అంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే కనుక తమ్ముడు అలా వెళ్ళిపోవటం అనేటటువంటిది అక్కకి ఎంత బాధగా ఉందో, నేను ఇంకో అక్కగా నేను అంతే బాధపడుతున్నాను. తమ్ముడు అలా వెళ్ళిపోవటం వల్ల నేను ఇంకొక 2 ఆకులు ఎక్కువ తిని, నేను ఒక 2 అతిగా నేను నా గురించి ఎక్కువ జాగ్రత్త పడతానే కానీ మళ్ళీ మా అక్కకి మళ్ళీ ముళ్ళుతో నేను గుచ్చుతానా, మా అక్కని బాధ పెడతానా, ఈ ప్రేమను నేను చంపుకుంటానా అనేటటువంటిది ఆ అమ్మాయి వర్జన్. సో ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్త పడటం అనేటటువంటిది ఎంతవరకు ఆ అమ్మాయిగా కూడా సైకలాజికల్గా తనే ఎక్కువ జాగ్రత్త పడుతుంది. ఇంక ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తను కాస్త అనుమానం, అవమానం, తర్వాత టార్చర్ అనే పదాలు వాడేస్తుంది అనమాట ఆ అమ్మాయి ఇప్పుడు. కాదండి పద్మావతి గారు, జాగ్రత్తగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా నిజంగా మిమ్మల్ని తల్లితోనే పోల్చాలి. మీరు బిడ్డల్ని చాలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ అతి జాగ్రత్త అనే విషయం
చాలా అతిగా చేస్తున్నారు మా పెద్దలు అనే ఫీలింగ్ పిల్లలకు కలగకూడదు కదా. తను ఆ సిచ్యువేషన్ లో ఉంది చెల్లి అంటే రేవతి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ వర్జన్ మేము వినాలి అనుకుంటున్నాం పద్మావతి గారు. అంటే తమ్ముడు అనేటటువంటిది, అంటే మీ తమ్ముడు దగ్గర దగ్గర మీకంటే ఒక 10 సంవత్సరాలు చిన్నవాడు, మీ కొడుకు లాంటి వాడు చింటూతో సమానం, మీ అబ్బాయి చింటూతో సమానంగా పెంచుకున్నటువంటి వాడు 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోవటం వల్ల మీరు ఎటువంటి అవమానాలు ఎటువంటి బాధలు మీరు భరించేటటువంటి పరిస్థితి వచ్చిందని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మీరు ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళారు. మా అమ్మ చిన్నప్పుడే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ చనిపోతే వాళ్ళని మేము ఎంతగా నేను నా భర్తను ఒప్పించుకొని చేసి నేను వాళ్ళని పెంచాను సార్. అసలు ఇది చాలా గొప్ప విషయం అండి. దీంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు ఆవిడ పెంచడం వేరు డాక్టర్ గారు, వచ్చిన అతన్ని కూడా సర్ది చెప్పుకొని, అంతే కదా, ఇద్దరు పిల్లలు కదా, ఒకళ్ళు కాదు కదా, చెల్లి తమ్ముడు ఇద్దరిని పెంచాలంటే అతని సహాయం ఎంత కావాలి, దానికి అతన్ని ఎంతగా ఒప్పించాలి ఈ అమ్మాయి. అమ్మ అది మీ పెళ్ళి అయిన తర్వాత అమ్మ నాన్న చనిపోయారా, పెళ్లికి ముందా అమ్మ? నా పెళ్ళయ్యాక చనిపోయారు సార్. మీ భర్త దగ్గర నుంచి ఎక్కడ మీకు రెసిస్టెన్స్ రాలేదమ్మా? మీ మాటకు అడ్డొస్తున్నాను, ఎక్కడ రెసిస్టెన్స్ రాలేదా మీ వారి నుంచి? ఇదేంటి మన జీవితం మనం చూసుకుందాం, వాళ్ళిద్దరు ఎందుకని ఎప్పుడు రాలేదా? సార్ వచ్చాయి సార్, ఎన్నో వచ్చాయి, కానీ వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి నేను నా భర్తను ఒప్పించుకొని నా భర్తతో మాటలు పడుతూ పిల్లల్ని సాదుకుంటూ వచ్చాను సార్. నేను ఇప్పటి వరకు ఇంత పెద్దగా చేసింది అందుకే సార్, ఎందుకంటే అమ్మ నాన్న ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడో ఒక్కోసారి అంటారు కదా సార్ భర్త అయినా గానీ మామూలుగా, కానీ అయినా కానీ నా భర్త అన్నా కూడా మళ్ళీ దగ్గరికి తీసుకొని మళ్ళీ చూసేవాడే గానీ పిల్లల్ని మాత్రం ఏమనేవాడు కాదు. ఇప్పటికి అడగండి, మీరు రేవతిని అడగండి, ఒక్క రోజన్నా ఏమన్నా అన్నారేమో అడగండి. లేదు అతని నుంచి ఏం కంప్లైంట్ ఏం లేదమ్మా మనకి. సార్ ఏదున్నా మా ఇద్దరి మధ్యలో ఉండేది, మేమే అనుకునేది, మేమే మళ్ళీ అయ్యేది. పిల్లల్ని మాత్రం మంచిగా చదివిస్తూ చేస్తూ మేమిద్దరం కష్టపడుకుంటూ మేము వాళ్ళని చదివించుకుంటూ మేము ఇంతవరకు తెచ్చాం సార్. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినాక వీళ్ళని మేము సాధినాం, నా బిడ్డల్లాగా చదువుకున్నాను. నేను ఒక్క కొడుకుతోటే ఆగిపోయినా, ఎందుకంటే చాలు వీళ్ళున్నారు ఇంకా వద్దు అని చెప్పి నా భర్తకు అలా చెప్పి కూడా నేను ఆగిపోయినాను సార్. రియల్లీ గ్రేట్ అండి పద్మావతి గారు, నిజంగా అండి, నిజంగా. కానీ ఇక్కడ ఏంటంటే మీ యొక్క త్యాగం కంటే నీ భర్త యొక్క త్యాగాన్ని మనం కొనియాడాలమ్మా. ఎందుకంటే నిజంగా ఒక బయట నుంచి వచ్చినటువంటి మీ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో అడపా కొన్ని కొర్రీలు వేయచ్చు, ఇదెందుకు మనకు తలకాయ నొప్పి అనేటటువంటి విధంగా అనొచ్చు. కానీ ఫైనల్గా అతను యాక్సెప్ట్ చేసి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని చదువు ఆహారం అన్నీ కూడా ప్రొవైడ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నిజంగా మీతో ఎంత మాట్లాడుతున్నావు అతనితో ఇంకో 2 నిమిషాలు ఎక్కువే మాట్లాడాలేమో. కానీ ఈ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటమ్మా? మీ తమ్ముడు ఇంట్లోంచి పారిపోయిన తర్వాత అతని యొక్క రియాక్షన్ ఏంటి, మీ హస్బెండ్ యొక్క రియాక్షన్? మా హస్బెండ్ తో చాలా ఇదయ్యాను సార్, చెప్పుకోలేను సార్ నేను. ఎందుకు అంటే చిన్న పిల్లల నుండి నువ్వు చూసుకుంటూ వస్తే నీ మీద నిన్ను తన్ని ఎట్లా పోయిరో మంచిగా అయిందో అన్న మాటలు కాడికేంచి ఎన్నో ఉన్నాయి సార్. నేను ఇప్పుడు ఏం చెప్పుకోలేను, ఎందుకంటే ఈ నా భర్త నన్ను అన్నాడని రేవతికి తెలిస్తే రేవతి ఇంకా ఇదవుతుంది. ఆమె ఆడపిల్ల, అరే మా అక్కకి ఇంత బాధ అవుతుందని రేపు తనేమన్నా అయింది అనుకో, నేను చేసిన దానికి ఏం వాల్యూ ఉండదు సార్. ఇంత పెంచి ఇంత చేసి నేను రేపు ఆ పిల్లకి ఏమన్నా అయ్యింది అనుకో, ఇంకా నేను ఇంతగానం చేసి నేను వేస్ట్ సార్. అంతేగా ఇప్పుడు మీరు చెప్పారంటే అటు బావ మీద ఉన్న గౌరవం తగ్గొచ్చా అమ్మాయికి, ఇన్ని రోజులు చూసింది తగ్గిపోతుంది కదా. అలా ఎందుకు నేను అంతకు ముందు ఎక్కువ అడిగేదాన్ని కాదు సార్ నేను, ఎందుకంటే పిల్లల్ని మామూలుగా క్యాజువల్ గా వదిలేసేదాన్ని, అంతగా ఇచ్చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే వీడు ఇట్లా చేసిండో, ఎప్పుడైతే వీడు మాటలు వినకపోవడం వీడు ఇట్లా చేసిండో, అప్పటి నుండి నేను ఈమెను కొంచెం స్ట్రిక్ట్ గా చేయడం స్టార్ట్ చేసినాను సార్. అట్లా నేను అందుకనే ప్రతి ఒక్క మాటకు నేను ఎదుగుతాను, ఎందుకంటే ఇవాళ ఫ్రెండ్స్ అంటారు, రేపు లవర్స్ అయిపోతున్నారు కదా సార్. బయట ఎట్లున్నారు సార్ అందరూ? అది పాయింటే, కానీ అందరూ అయిపోవట్లేదమ్మా. ఇందాక నేను ఒక పాయింట్ నేను చెప్పాను పద్మావతి గారు, మీరు క్యాచ్ చేయలేదు. అంటే ఏంటంటే తమ్ముడు వెళ్ళిపోయినటువంటి బాధ పద్మావతి గారికి ఎంత ఉందో రేవతికి కూడా అంతే ఉంది. ఇప్పుడు ఈ రేవతి యొక్క అమ్మాయి యొక్క సైకాలజీ ఏంటి అనేటటువంటిది మా అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పద్మావతి గారు. పుండిమే కారం జల్లుతుందా? జల్లదుగా. ఇంకా ఏంటంటే ఒక 2 ఎక్కువ జాగ్రత్తలే అమ్మాయి తీసుకుంటుంది. అమ్మో లోకం ఇలా ఉంది, ఎట్నుంచి ఏ గాలి ఎటువంటి వీస్తుందో మనకు తెలియదు, ఎటువంటి ఏ కెరటంలో మనం కొట్టిపోతామో తెలియదు. కాబట్టి మళ్ళీ మా అక్కకు అనుమానం పడకుండా, మా బావ దగ్గర నుంచి ఒక మాట పడకుండా నేను జాగ్రత్త పడాలి అనుకునే మెచ్యూరిటీ ఉందా రేవతి? లేదా తమ్ముడు శ్రీను వెళ్ళిపోయినటువంటి పద్ధతిలో మనం కూడా వెళ్ళిపోదాము, లవ్ అంటే ఇంత గొప్పగా ఉంటుందేమో, మనం కూడా ఇందులోంచి బయటపడిపోయి మనం కూడా స్వేచ్ఛను అనుభవిద్దాం అనేటటువంటి సైకాలజీయా? రేవతి సైకాలజీ ఏంటి మీరు చెప్పండి. రేవతి అలాంటిది కాదు సార్, నేను ఒప్పుకుంటాను. నేను పెంచుతున్నాను కాబట్టి నాకు తెలుసు తన ఏందో ఎట్లుంటదో ఏందో అని నాకు తెలుసు. ఎందుకు అనంటే బయట ప్రపంచాన్ని చూసి ఫ్రెండ్స్ తో తిరగడం వలన చేయడం వలన తమ్ముడు ఇట్లా చేసిండు. ఒకవేళ ఇట్లా కూడా అనుకోవచ్చు కదా సార్, నేనుండి మా అక్కకు బరువు ఎందుకు, నేను కూడా ఎవరైనా చూసుకొని వెళ్ళిపోతాను అనుకోవచ్చు కదా సార్ మనసులో. భయం నుంచి వచ్చేటటువంటి ఊహాజనకమైనటువంటి ఆలోచనలు చాలా ప్రమాదకరం. వాటికే మనం యూజ్ చేసేటటువంటి పదం అనుమానం. మీ భయం ఏంటంటే కనుక
అరే నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకుని శ్రీనుని పెంచినా కూడా వాడు ఇలా వెళ్ళిపోయాడు కాబట్టి అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి రేవతి కూడా వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి అనేది. మీ పిల్లల మీద మీకు నమ్మకం లేకపోవటం కాదు, మీ బిడ్డల మీద మీకు నమ్మకం లేకపోవట్లేదు, లోకం మీద మీకు నమ్మకం లేదు. ఈ గెద్దల్లాగా తనుకుని పోతారేమో అనేటటువంటి భయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉండేటటువంటి మన లోకం, ఇప్పుడు ఉండేటటువంటి ప్రపంచం ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రపంచాన్ని మార్చలేము. మనం కన్నటువంటి మనం నమ్మకాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. మీ నమ్మకం ఒకసారి దెబ్బతింది, కానీ ప్రతిసారి ఆ నమ్మకం దెబ్బతింటుందా? ప్రతిసారి మీ పెంపకం తప్పుదో పడుతుందా? ఇదంతా వాడు అలా వెళ్ళిపోవటం వల్ల ఈరోజు మీ పెంపకంలో లోపం అని అనుకోవాలా? కాదు. ఇక్కడ మీ పెంపకాన్ని వేలెత్తి చూపెట్టడానికి లేదు, అక్కడ లోకం వైపు వేలెత్తి చూపెట్టడానికి లేదు. ఈ రెండు అంశాలని మనం మార్చలేము, అవి ఎప్పుడు ఫిక్స్డ్ పాయింట్సే. ఎటొచ్చి ఏంటంటే కనుక క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అమ్మాయి చుట్టూరు 100 మంది రాక్షసులు ఉండొచ్చు, 100 మంది ఆకతాయిలు ఉండొచ్చు, 100 మంది ప్రేమికులు ఉండొచ్చు, 100 ప్రపోజల్స్ వచ్చి ఉండొచ్చు. రేవతిని ఇందాక మనం ఒక పాయింట్ అడగలేదు, ఎంతమంది అమ్మ వయసున్న ఆడపిల్ల నీ దగ్గర ఎంతమంది అమ్మ చూడటానికి అందంగా ఉంటావో, చదవటానికి బాగా చదువుతావో, లేదంటే మంచితనాన్ని చూసి ఎంతమంది వచ్చి నిన్ను ప్రపోజ్ చేశారమ్మా అని మనం అడగలే. కానీ చాలామంది చేసుంటారు ఆ వయసులో ఉన్న ఆడపిల్లకి. అవన్నీ వచ్చి ధైర్యంగా అక్క ఇంతమంది నన్ను ప్రపోజ్ చేసినా కూడా నేను అదంతా కూడా అక్కడికక్కడ అడ్డుకట్టేసి నీ మాట మీద ఈ కుటుంబం మీద ఉండేటటువంటి విలువ నమ్మకంతో నేను నన్ను కాపాడుకుంటూ వచ్చానమ్మా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి మనసు విప్పి మాట్లాడటానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. జాగ్రత్త జాగ్రత్త, అతి జాగ్రత్త, విపరీతమైనటువంటి జాగ్రత్త. కాస్త అనుమానం వెళ్ళిపోయి ఆఖరికి సొంత చెల్లె ఇంత అల్లారు ముద్దుగా ప్రేమించి పెద్ద చేసినటువంటి మా అక్కని ఏమంటుందంటే అనుమానాస్పదం అనే పదం ఆడేస్తుంది అమ్మాయి. చాలా బాధేస్తుంది మాకు. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పమ్మ రేవతి. మా తమ్ముడు వెళ్ళినప్పుడు కూడా మా అక్క ఎంత బాధపడిందో, మా బావకి ఎంత నచ్చ చెప్పుకుందో, తను ఎంత అనుభవించింది నేను చూసాను సార్. తన బాధ నాకు తెలుసు, ఎందుకు చేస్తాను సార్. కానీ మా అక్క నుంచి ఇలాంటి మాటలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, తీసుకోలేకపోతున్నాను సార్. అక్క ఎన్ని మాటలన్నా, ఎన్ని అనుమానాస్పదంగా ఎన్ని అవమానాలు చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ సారాంశం, ఆ సమరీ ఏదన్నా ఉందంటే అది ప్రేమ. అంతే. ప్రేమ. అక్క చేసినటువంటి త్యాగాలు పోల్చుకుంటే కనుక సమాజంలో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది ఈ బాధ్యత తీసుకుని ఇన్ని త్యాగాలు చేస్తారు. అక్కతో పాటు సరిసమానంగా ప్రయాణం చేసేటటువంటి బావ, వాళ్ళిద్దరూ దేవుళ్ళు లాంటి వాళ్ళు నీకు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చేటటువంటి అంటే నేను ఏమంటున్నానంటే కొంచెం అలా చెప్పండి సార్. అలా చెప్పే వాళ్ళు లేకుండా కూడా నా మీదకి ఏమైనా అక్క అనుమానం పడుతున్నావు అని, నేను బుక్స్ చెక్ చేస్తున్నానని, అవి చూస్తున్నానని. ఏంటంటే ఒక చెడు ఒక మంచి మధ్యన న్యాయం చెప్పడం చాలా ఈజీ అమ్మా. కానీ ఇంతమంది మంచి మనుషుల మధ్యన న్యాయం చెప్పడం నాకు చాలా కష్టంగానే ఉంది. పద్మావతి కరెక్టే, రేవతి కరెక్టే. రేవతి క్యారెక్టర్ వైజ్ చాలా కరెక్ట్, పద్మావతి పెంపకంలో సూపర్ హిట్. సో వీళ్ళిద్దరి మధ్యన నువ్వు తప్పు నువ్వు ఒప్పు అని అనట్లేదు. ఎవరికి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ మెట్టు తగ్గితే కనుక పాత ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయని అంటున్నాను. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సమాజం మీద పోయినటువంటి నమ్మకం కాస్త మీ ఇద్దరి మధ్యన పోకూడదు. ప్రేమ కాస్త అతి ప్రేమగా మారిపోతుంది. మీ ఇప్పుడు ఏమైంది, ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటి? శ్రీనుని చాలా జాగ్రత్తగా పెంచారు, అల్లారు ముద్దుగా పెంచారు, వాడికి ఏ కష్టం నష్టం రాకుండా పెంచారు. కానీ ఏమైంది, బయట నుంచి వచ్చేటటువంటి ఒక శక్తి, ప్రేమ అనేటటువంటి శక్తి తెలిసి తెలియనటువంటి వయసులో అన్ని తన్నుకుని వెళ్ళిపోయింది. కాబట్టి మీకు అపనమ్మకం ఎవరి మీద క్రియేట్ అయింది? సమాజం మీద క్రియేట్ అయింది. ఆ అపనమ్మకం కాస్త ఎక్కడి వరకు వచ్చిందంటే రేవతి వర్సెస్ పద్మావతి మధ్యన వచ్చేసింది. కాబట్టి మీ ఇద్దరి మధ్యన నమ్మకం పెరగాలి అంటే, ఇద్దరు మంచి మనుషుల మధ్య నమ్మకం పెరగాలి, ఆ పాత అక్కా చెల్లెల్లాగా మీరిద్దరు కొనసాగాలి అంటే కనుక ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మీరిద్దరూ ఎవరి బాధలేంటి, ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలు ఏంటంటే ఇదివరకు ఎలా మాట్లాడుకున్నారో అలా మాట్లాడుకోవాలి. ఆవిడ అనుమానంగా మాట్లాడుతుంది, అదిగో నువ్వు కూర్చుంటేనే అనుమానిస్తున్నావు అని చెప్పి అక్కని తప్పించుకునేటటువంటి పద్ధతిలో మీరు వెళ్ళిపోతున్నారు. మా అక్కపై నాకు ఎటువంటి కోపం లేదు సార్, అతి ప్రేమ వల్ల చెప్పే విధానం నాకు నచ్చట్లేదు సార్. రైట్ అదేనా రేవతి అక్క చెప్పక్క. ఏం లేదు తల్లి, ఎందుకంటే నీకు ఇంత బాధ అవుతుందని నేను అనుకోలేదు. నువ్వు అందమైన జీవితం వరకు వెళ్తామని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే నాకు చెప్పే వాళ్ళు కూడా కావాలి కదా. ఎందుకంటే నేను నిన్ను ఎంతగా ప్రేమించి ఎంతగా చూసిందో నీకు తెలుసు కదనే. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సార్ మనకి ఎంతగా నచ్చ చెప్పింది, ఇప్పుడు ఎంత మంచిగా చెప్తున్నాడు. ఎందుకంటే అట్లా చెప్తే కనీసం వీళ్ళు చెప్పినా గానీ నువ్వు విన్నా గానీ నీ మైండ్ లో కూడా మంచి మనసు వస్తుంది నీకు. అలా చెయ్యొద్దు అనే మనసు అన్నా వస్తుంది నీకు. కాబట్టి నా నుండి నువ్వేమన్నా బాధపడి ఉంటే సారీ. ఇప్పుడు మనకి సార్ ద్వారా మనకి ఇట్లా తెలిసింది కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఇప్పటి నుండి. నేను ఇంకేమనను, ఇంటికి వచ్చి నన్ను కూడా చాలా నమ్మక్క. నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకున్నాక, నువ్వు ఇన్ని కష్టాలు పడి మమ్మల్ని పెంచావక్క. నువ్వు కళ్ళ ముందు నుండి చూస్తూ పెరిగానక్క. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానక్క. నన్ను నమ్మక్క ఇప్పటి నుంచి అయినా. సరే నువ్వు చెప్పినావు కదమ్మా, నేను నమ్ముతాను. ఎందుకంటే వాడు అట్లా చేసినందుకు నీ మీదకి ఏదైనా గానీ అంతకు ముందు నీతో ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా రేవతి. అక్క స్టార్టింగ్ లో ఎలా అయితే నన్ను
చూసుకున్నావా ఇప్పటి నుంచి కూడా అలానే చూసుకో అక్క. నాకు స్టార్టింగ్ ప్రేమ కావాలక్క. నేను అలాగే ఈ మాటలు నాకు చూసుకుంటుందిరా, కొద్దిగా వద్దక్క. ఎక్కువ చూస్తుంది అంతే. ఓకే ఓకే నేను సరే నేను నిన్ను ముందు ఎట్లా చూసుకున్నానో అట్లనే చూసుకుంటాను. ఈ రోజు మీ బంధం అనేటటువంటిది ఇలాగే ఉండాలి, ఎల్లకాలం ఉండాలి, అవకాశం ఉంటే ఇంకా బలపడాలి. దానికి ఆది మధ్య అంతం అనేది లేదు. నేను ఇంకో మాట కూడా చెప్తాను, రేపొద్దున చెప్తున్నాను, అంటే పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. అక్క నువ్వు తెచ్చినటువంటి అబ్బాయిని నేను చేసుకుంటాను, ఎవరికి గ్యారంటీ ఇస్తారు? అవే అలా కాదు. అనేటటువంటిది ప్రేమ అంటే మోసమా, అదేమన్నా దోషమా? కాదు. కానీ ఏంటంటే ఏ వయసులో ప్రేమించాలో, ఏ వయసులో బాధ్యతలు నిర్వర్తించాలో, ఏ వయసులో పెళ్లి చేసుకోవాలనేటటువంటి పరిధులు అనేవి అర్థం చేసుకోవాలి. అది మీ తమ్ముడికి అర్థం కాలేదు, మీకైతే అర్థమైంది. అనుమానం అనేటటువంటి తీసి పక్కన పెట్టి ఆలోచన అనేటటువంటి దాంట్లో నింపి ఓపెన్గా డిస్కస్ చేసుకోవటం 3 అంశాన్ని నింపితే కనుక ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి అవమానాలు ఉండవు. ఇద్దరు మంచి వాళ్ళే. మీ ప్రేమ వైపు ఒక్క సెకండ్ కూడా 0.5% కూడా వేలెత్తి చూపెట్టడానికి లేదు పద్మావతి గారు. రేవతి యొక్క క్యారెక్టర్ మీద 0.001% వేలెత్తి చూపెట్టడానికి లేదు. ఇద్దరు మంచి మనుషులే. కానీ సమయం, పరిస్థితులు, సమాజం బట్టి మార్పులు రావచ్చు. కాబట్టి ఏది వచ్చినా కూడా అటువంటి క్లిష్టమైన, ఈరోజు మేము చెప్పడం వల్ల మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు. రేపొద్దున ఇంకో ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఎదురు కూర్చుని ఇదే నమ్మకం అనేటటువంటి బేస్మెంట్ మీద ఓపెన్గా మాట్లాడుకోండి, ఎటువంటి సమస్య ఉండదు. మాట్లాడుకోవటమే ప్రధానం. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. మళ్ళీ నేను మా అమ్మ లాంటి ప్రేమ నాకు తిరిగి ఇచ్చినందుకు సార్. ఓకే Right, నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్. అందమైన జీవితంలో చాలా ఎపిసోడ్లు చేసాం, కానీ ఇది చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఎందుకంటే వాళ్ళకి ఆ అమ్మాయికి వెనక ఎవరు లేరు, ఈ అమ్మాయికి అమ్మాయికి వెనక ఎవరు లేరు. ఈ ఇద్దరు బంధం గొప్ప వాళ్ళే కదా కళ్యాణ్ గారు. ఇద్దరిని- చాలా సంతోషం అండి. నమస్తే నమస్తే కళ్యాణ్. అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.